హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎల్పిటి గురించి ఒక పూర్తి వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. అలాగే ఈ మధ్యలో సబ్స్క్రైబర్స్ అయితే చాలా ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలు చెప్పాలి. అలాగే రిజల్ట్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసింది. దానికి సమాధానాలు చెప్పాలి. మొత్తం ఈ వీడియోలో అయితే నేను 3 విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియోలో మీకు అవసరమయ్యే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే మనందరి కోసం ఒక ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అని టెలిగ్రామ్లో అయితే ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. ఏదైనా జాబ్కి సంబంధించిన డౌట్ ఉన్నా, ఒకవేళ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకవేళ నాకు తెలియకపోయినా మన గ్రూప్లో ఎవరైనా తెలిస్తే వాళ్ళైనా సరే ఆన్సర్ ఇస్తారు. కాబట్టి మన అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిలో వెళ్ళి అయితే ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. ఇక ఎల్పిటి గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. తమిళనాడులో రీసెంట్గా జాబ్ వచ్చిన ఒక అతను అయితే చెప్పాడు నాకైతే పెద్దగా ఏం అడగలేదు బ్రో. జస్ట్ ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో 3 ప్రశ్నలకు రైట్ ఆన్సర్ పెడితే చాలు, ఎల్పిటి పాస్ అయిపోయినట్టే అని చెప్పాడు. ఓకే, ఎక్కడ జరుగుతుంది ఎల్పిటి అని అడిగాను. అదే బిల్డింగ్లో జరుగుతుంది. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పొద్దున్నే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి మనకి ఎల్పిటి జరుగుతుంది అని చెప్పాడు. అక్కడైతే కొంచెం ఈజీగా ఉందంట. కానీ వేరే అతను ఏం చెప్పాడంటే, తనకి ఫస్ట్ వైవా అడిగారంట. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ నీ గురించి ఆ లాంగ్వేజ్లో చెప్పు అని అడిగారంట, వాళ్ళ ఫ్యామిలీ గురించి. అలాగే కొన్ని పేర్లు చెప్పి రాయమన్నారంట, వాళ్ళ పేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు, సంథింగ్ అట్లా. తర్వాత 10 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ రైట్ చేస్తే ఎల్పిటి అయితే పాస్ చేశారంట. చాలా వరకు ఏం చెప్తున్నారంటే ఎల్పిటిలో ఈజీగానే క్వాలిఫై చేస్తారు, దాని గురించి అయితే పెద్ద టెన్షన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ మధ్యన కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో అని మనం వెళ్ళి ఫేస్ చేసే వరకు మనం ఏది చెప్పలేం. ఎందుకంటే మనకి ఎలాంటి ఆఫీసర్ తగులుతారో మనం కరెక్ట్గా చెప్పలేం కదా. మనకు బేసిక్ దాని మీద మనకు మినిమం అవగాహన ఉంటే మాత్రం ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం బేసిక్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేశారు, ఉదాహరణకి కర్ణాటక అయితే కొంచెం కర్ణాటక బేసిక్, తమిళనాడు అయితే తమిళనాడు బేసిక్, ఇంకొంతమంది ఛత్తీస్గఢ్ కూడా అప్లై చేశారు మన సబ్స్క్రైబర్స్. చాలా స్టేట్స్కి అయితే అప్లై చేశారు. వాళ్ళందరూ వచ్చేసి కొంచెం ఈ లాంగ్వేజ్ మీద కొంచెం బేసిక్ సంపాదించుకోండి. ఇదైతే మీకైతే పక్కా అయితే యూజ్ అవుతుంది. మీరు దాంట్లో ఎల్పిటిలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇకపోతే సబ్స్క్రైబర్స్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. నిజంగానే ఆ క్వశ్చన్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించాయి. దాని గురించి వీడియో చేయాలనిపించింది. అందుకే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అగర్వాల్ సార్ క్లాస్లో లడఖ్లో ఎగ్జామ్ జరగలేదని చెప్పారు కదా, మరి రిజల్ట్ కూడా జూన్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీని గురించి మీ స్పందన ఏంటని అడిగారు. నిజంగా నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను కూడా అగర్వాల్ సార్ వీడియో అయితే చూశాను. సార్ నిజంగానే చెప్పారు లడఖ్లో అయితే ఎగ్జామ్ జరగలేదని చెప్పేసి. అది విని నిజంగానే నేనైతే షాక్ అయిపోయా. ప్రజెంట్ ఇంటర్నెట్ ఎంత ట్రెండింగ్లో ఉంది, అలా ఒక చోట ఎగ్జామ్ జరగకపోతే మనకి ఇంకా ఆ విషయం తెలియలేదని చెప్పి ఆ విషయం గురించి కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. బట్ ఏమాత్రం మనకు తెలియలేదు. అలాగే ఒక హిందీ యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక వీడియో చూశాను. ఆమె వచ్చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్కి చాలా నెంబర్స్కి అయితే ట్రై చేసిందంట. అంటే ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి డిపార్ట్మెంట్ కస్టమర్ కేర్ నెంబర్స్కి. దాంట్లో ఒక నెంబర్ అయితే వాళ్ళైతే లిఫ్ట్ చేశారంట. లిఫ్ట్ చేసిన తర్వాత ఆమె ఒకటే చెప్పారంట, మీరు వెబ్సైట్ ఫాలో అవ్వండి అని చెప్పారంట. లేదు మేడం, ఇట్లా చాలా అవసరం, నీడెడ్, ఆ విషయం అయితే మాకు చాలా నీడెడ్, చెప్పండి అని అడుక్కోగా ఒక విషయం అయితే చెప్పారంట ఆ మేడం. ఏప్రిల్ 19 లోపు రిజల్ట్ వస్తే వచ్చినట్టు, లేకపోతే జూన్ వరకు వెయిటింగ్ చేయండి అని చెప్పిందంట. ఇక జూన్లోనే రిజల్ట్ అని చెప్పిందంట. అంటే ఇప్పటికి కూడా కొన్ని ఆశలు అయితే బతికున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ లోపు ఒకవేళ పడితే ఎగ్జామ్ రిజల్ట్ రావచ్చేమో అని చెప్పేసి. కానీ ఏం చెప్పలేని పరిస్థితి, ఎవరికి ఏం తెలియదు. ఇది ఓన్లీ ఎస్బీఐ మేనేజ్మెంట్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు వదలాలి ఏమనే ఒక క్లారిటీతో ఉంటారు. బట్ ఈ మధ్యన చూస్తే చాలా ఎగ్జామ్స్కి అయితే నోటీసులు అయితే వస్తున్నాయి. రిజల్ట్ కానీ అలాగే జాయినింగ్ కానీ మొత్తం డిలే అవుతుందని చెప్పేసి. కాబట్టి 90% రిజల్ట్ గురించి ఈ నెలలో వస్తుందని మనం అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగితే ఏప్రిల్ 19వ తేదీలోపు ఏమైనా రిజల్ట్ వస్తే మాత్రం నిజంగానే అది మన అదృష్టం అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అయితే ఫుల్గా అయితే ఒక వీడియో చెప్పాను. నిజంగానే చాలా కష్టపడ్డాను ఆ వీడియో కోసం. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతవరకు ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే ఎస్బీఐ గురించి ఏ విషయం వచ్చినా సరే ఈ ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా మెడికల్ టెస్ట్ గురించి ఒక వీడియో అయితే చేయాలి. దాని గురించి చాలా అయితే రీసెర్చ్ చేస్తున్నాను. ఎన్ని టెస్టులు ఉంటాయి, ఎలా జరుగుతుంది, ఎగ్జామ్ ముందే 3 days ముందే వెళ్ళాలా, ఏం పరిస్థితి, అసలు ఎలా జరుగుతుంది, అది ఆడ ఎవరైనా తీసేసే అవకాశం ఏమైనా ఉందా, జాబ్ వచ్చడంలో ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాని గురించి
అవగాహన నాకు పూర్తిగా రాగానే దాని నుంచి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మీరు జస్ట్ నేను పడే కష్టానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీరిచ్చే సబ్స్క్రైబ్ ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అయితే చాలా క్వాలిటీ అలాగే మంచి కంటెంట్‌తో అయితే రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. దయచేసి చాలా వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో వీడియోకి 1,000 వ్యూస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరిచ్చే నాకు సపోర్ట్ చాలా అంటే చాలా ఉపయోగపడుతది. దయచేసి మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. థాంక్ యూ.